తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి గత ఏడాది నవంబర్ నెలలో దీపం పథకం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన తరుణంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ జరగాలని చెప్పేసి అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ కానీ అర్చకులు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేలాగా కూడా చర్యలు చేపడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయ కమిటీకి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఇటీవల దేవస్థానానికి సంబంధించి ఏదైతే సుందరగిరి పర్వత సమీపంలో అనువైనటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే అనువుగా ఉందనేటువంటి సర్వేలను కూడా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సర్వేల అనంతరం నిర్ధారించిన తర్వాత ఇటీవల 30 ఎకరాల భూమిని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అభివృద్ధి నిమిత్తము భూమిని అందచేయడం జరిగింది. ఆలయానికి సంబంధించినటువంటి కేటాయింపు జరిగినటువంటి 30 ఎకరాల భూమికి సంబంధించినటువంటి పత్రాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పత్రాలను తీసుకువచ్చి ఆలయంలో స్వామివారి సమక్షంలో అటు ఆలయ అధికారులకు మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు కూడా అందజేయడం జరిగింది. ఏదైతే గత ఏడాది నవంబర్ పర్యటనలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు తాను గతంలో ఓటమి పాలైనప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు తనకి పూర్తి స్థాయిలో మనోధైర్యాన్ని మనస్థైర్యాన్ని ఇచ్చినటువంటి స్వామి ఆ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి వారి ఆలయానికి తాను వచ్చి దర్శనం చేసుకోవడం ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వాటిని అమలు చేస్తూ వాటిని సాకారం చేసి భూమికి సంబంధించినటువంటి పత్రాలను కూడా ఆలయ కమిటీ అధికారులకు అందించడంతో పాటు ఆలయ అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి ఎటువంటి ఆక్రమణలకు ఆలయ భూములు గురి కాకుండా కూడా రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు.